దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము, దేవుని స్వభావము దయ చూపించడమే. ఆయన నిబంధన నిత్యమైన కృపతో కూడినది. మన పరిస్థితులు మారిన దేవుని మంచితనము మారదు. ఆయన కృప నిరంతరము ఉండేది. అంటే ఇది తాత్కాలిక సహాయము కాదు. దేవుని కృప శాశ్వతమైనది. దేవుడు ఎల్లప్పుడూ దయగలవాడు. ఆయన కృప ఎన్నటికీ మారదు. కాబట్టి మన జీవితం స్తుతితో నిండి ఉండాలి. కాబట్టి మన జీవితం మన దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతితో నిండి ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. ప్రభువా, నీవు దయాళుడవు. నీ దయలో మార్పు లేదు. ఎన్నడూ కూడా నీవు మారని దేవుడుగా మా పక్షాన ఉన్నందుకు వందనాలు. మీ కృపను చూపిస్తున్నందుకు వందనాలు. మీ దయ లేకపోతే మేము బ్రతకలేము ప్రభువా. మీ కృప శాశ్వతమైనది. అయ్యా, మా పట్ల మీరు చూపిస్తున్న కృప కొరకే వందనాలు. నిరంతరమైన కృప కొరకే వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవా, మీ దయను చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.